ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాజచంద్ర. ఈ వీడియోలో నేను మీకు భగవద్గీత పుస్తకాలు ఏవి బావుంటాయి, ఎంత ధరలో మనకు లభిస్తున్నాయి అన్నది మీకు తెలియజేస్తానండి. చాలామంది భగవద్గీత అనగానే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది, లేదా ఎవరికీ తెలియని భాషలో ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే రూ. 20 పుస్తకం నుంచి కూడా మనకు అందుబాటులో ఉందండి. ఇంకా తక్కువ చూసుకోవాలంటే గనక రూ. 10 కూడా మనకు భగవద్గీత అనేది అందుబాటులో ఉంది. సో, గీతా ప్రెస్‌లోనే చాలా రకాల పుస్తకాలున్నాయి. ఇవి మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా గీతా ప్రెస్ సంబంధించిన భగవద్గీత పుస్తకాలనమాట. ఓకేనండి. ఇందులో అసలు ముందు మీకు నేను హెడ్డింగ్‌లు ఇవన్నీ చదివి చూపిస్తాను. తర్వాత ఒక్కొక్క పుస్తకంలో ఏముంటుంది, ఏదైతే మీకు బాగుంటుంది అన్నది నేను మీకు చెప్తానండి. ముందుగా చూడండి, ఈ చిన్న పుస్తకం భగవద్గీత. చాలా చిన్నదనమాట. పాకెట్ సైజ్. దీని నెంబరు మీరు గీతా ప్రెస్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పుస్తకం నెంబర్ చెప్తే వాళ్ళు ఈజీగా బుక్ తీసిస్తారనమాట. మనం వెళ్ళి భగవద్గీత చిన్న పుస్తకం అండి, లేదంటే కొంచెం పెద్ద పుస్తకం అంటే కనుక వాళ్ళు తీయలేరు. ఎందుకంటే చాలా పుస్తకాలు ఉంటాయి భగవద్గీతలో. సో, కాబట్టి దీని నెంబర్ వచ్చేసి మనకు 1570 అండి. సో, ఈ నెంబర్‌ని అడిగితే కనుక ఈ చిన్న సైజ్ మీకు చూపిస్తారు. ఇందులో ఓన్లీ శ్లోకాలు ఉంటాయి. బాగా ఫాంట్ సైజ్ బాగా చిన్నగా ఉంటుందన్నమాట ఇవంతా. ఓకేనా అండి? ఇక ఈ భగవద్గీత తర్వాత మనకు అంటే ఈ రూ. 10 తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో దీని నెంబర్ వచ్చేసి 1526. ఓకేనండి. శ్రీమద్ భగవద్గీత మూలము అని ఉంటుంది. 1526 నెంబరు. ఇందులో ఏముంటుందంటే ఫాంట్ సైజ్ పెద్దది ఉంటుంది. ఇందాక మనం చూసాం చూడండి, శ్లోకాలే ఉంటాయి. వీటికి అర్థాలు కానీ, భావాలు కానీ ఇవన్నీ ఇంకేమి ఉండవు ఇంకా. ఓకే అండి. శ్లోకాలు, తాత్పర్యాలు ఇలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ మీకు పెద్ద సైజులో ఉంటుంది. మీరు పారాయణ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట. కళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ పుస్తకం అయితే కనుక చాలా బాగుంటుంది. దీని ధర వచ్చేసి నేను కొన్నప్పుడు రూ. 15 ఇది. బహుశా ఒక రూ. 5 పెరిగినా సరే మీకు ఒక రూ. 20లోకి భగవద్గీత అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత ఈ రెండు కూడా గీతా ప్రెస్సేనండి. ఇవన్నీ కూడా గీతా ప్రెస్సే. గీతా ప్రెస్ అయిన తర్వాత నేను చెప్తాను. ఇదిగోండి గీతా ప్రెస్, గోరఖ్పూర్. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, భగవద్గీత శ్లోక తాత్పర్యము అన్నాను చూడండి. పుస్తకం నెంబర్ వచ్చేసి 1031, 1031. ఇందులో మనం అనుకున్నట్టుగానే శ్లోకము, తాత్పర్యము రెండు ఉంటాయి. సో, ఈ విధంగా శ్లోకము, తాత్పర్యము ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకేనండి. ఫాంట్ సైజ్ చిన్నగా ఉంది. పెద్దవాళ్ళకి కొద్ది కష్టం. బాగానే చదవగలుగుతున్నాము అనుకుంటే కనుక ఇబ్బంది లేని వాళ్ళకి బాగానే ఉంటుంది. దీని ధర వచ్చేసి రూ. 25 అండి. సో, మరొకసారి చెప్తున్నాను, 1031 నెంబరు, రూ. 25. ఇందులో మనకు శ్లోకము ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది. కాకపోతే ఫాంట్ సైజు చిన్నగా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయండి. మీరు ఏ పుస్తకం చూసుకున్నా శ్లోకాలు అవే ఉంటాయి. కాకపోతే ఏంటంటే పుస్తకానికి ఏం మారుతాయంటే కనుక శ్లోకంతో పాటు మీనింగ్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది. జస్ట్ మనకు ఒక 2 లైన్‌లో ఆ మీనింగ్ రాయడము, తర్వాత మనకు ఇంకా కొంచెం పెద్ద పుస్తకాలు చూపిస్తాను చూడండి. అందులో ఏముంటుందంటే ఎవరైతే పుస్తకం రాస్తూ ఉన్నారో వాళ్ళు ఆ అర్థాన్ని ఇంకా వివరంగా మనకు వివరిస్తారనమాట. భాష్యము అంటాం కదండి. సో, ఇంకా కొంచెం పెద్దగా మనకు అర్థమయ్యే విధంగా చెప్తారు. అవే తేడా ఉంటుందండి. సో, మీకు నేను ఇప్పటికీ 4 రకాల పుస్తకాలు నేను చూపించడం జరిగింది. 3 రకాలవే, ఇది 4వ రకం. సో, దీని నెంబర్ వచ్చేసి 1390 అండి. 1390. ఇది కూడా చూడండి, భగవద్గీత శ్లోక తాత్పర్యము రెండు ఒకటే రకాలు. కాకపోతే ఇందాకటి మనం చెప్పుకున్న దాంట్లో ఫాంట్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఇందులో ఫాంట్ సైజ్ బాగుంటుందన్నమాట. సో, కళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెం పెద్దగా ఉంటుంది. సో, పెద్దవాళ్ళు కూడా చదవడానికి వీలుగా ఉంటుంది. సో, దీని ధర వచ్చేసి మనకు ఇది కూడా రూ. 25 అండి.
అంటే దీని తర్వాత వెర్షన్ ఒక 15 రూపాయలు ఎడిటివ్ చూసుకోండి. సో బహుశా ఇది 30 రూపాయలు ఉండొచ్చు ఇప్పుడు. పెద్ద పుస్తకం అనమాట. ఇందాకటిది ఇది ఈ టైప్ కలరు. సో ఇలా కరెక్ట్గా చూపిస్తే మీకు 1031, ఇదేమో 1390. సో ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది, ఇది చిన్నగా ఉంది. సో ఫాంట్ సైజ్ చిన్నది కాబట్టి ఇందులో కుదించారు. ఫాంట్ సైజ్ పెద్దది కాబట్టి మనకి పేపర్స్ అనేవి ఎక్కువ పడ్డాయి అనమాట. ఓకేనా? దీని తర్వాతకి మీరు వెళ్తే కనుక ఇది గీతా మాధుర్యం. ఇది కూడా గీతా ప్రెస్ వాళ్ళదే. మొత్తం మన దగ్గర 9 రకాల పుస్తకాలు ఉన్నాయి గీతా ప్రెస్ సంబంధించి. వాటిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు 4 అవేయండి. ఇవి 5వ పుస్తకం అనమాట. చూసారా? ఇలా గీతా మాధుర్యం అని ఉంటుంది. పుస్తకం నెంబర్ వచ్చేసి 1028. ఇందులో ఏముంటుంది అంటే కనుక ముందుగా మీకు రేట్ చెప్పిన స్టార్టింగ్లోనే. దీని ధర వచ్చేసి 25 రూపాయలండి. 25 రూపాయలు, 25 రూపీస్. మీరు గమనించారో లేదో, ఇప్పుడు చెప్పిన పుస్తకాలన్నీ కూడా 20-25 రూపాయల లోపే మనకు బుక్స్ వచ్చేస్తున్నాయండి. కాకపోతే ఏంటంటే వీటిని పంచిపెట్టే వాళ్ళు లేరు, కొనుక్కునే వాళ్ళు లేరు. 2 రకాలుగాను మన పరిస్థితి ఉంది. ఇందులో చాలా సింపుల్గా ఏంటంటే అది చిన్న బుక్ కదా, ఇది కొంచెం పెద్ద బుక్ ఇది. సో దాంతో ఏమవుతుందంటే స్టార్టింగ్లో వెళ్ళు భగవద్గీత అధ్యాయాలకు సంబంధించి ఇలా చూడండి. స్టార్టింగ్లోనే మొత్తం అంతా మనకు శ్లోకాలు ఇచ్చేస్తారు. శ్లోకాలు ఇచ్చేసిన తర్వాత ఆ నెక్స్ట్ పేజీలో వీటికి సంబంధించిన మీనింగ్ ఉంటుందన్నమాట. ఈ అధ్యాయం అయిపోతుంది. అందుకే చూడండి, ఈ విధంగా మనకేంటంటే డైరెక్ట్గా ప్రతి శ్లోకానికి అర్థం రాసుకుంటూ వెళ్తారనమాట. ఒకటో శ్లోకం ఇవి చదవడానికి కూడా గీతా ప్రెస్ వాళ్ళది కొంచెం ఉపయోగించిన భాష ఏదైతే ఉందో అది తేలికగానే ఉంటుందండి. ఈ భగవద్గీతకు సంబంధించి కొంచెం ఇబ్బంది ఎక్కడ అవుతుందంటే మొదటి అధ్యాయంలో చాలా సులువుగా మనకు అర్థమైపోతుంది. మొదటి అధ్యాయం మనది అర్జున విషాద యోగము. సో స్టార్టింగ్లో మనకి ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. యుద్ధానికి సిద్ధమవుతారు. సో అర్జునుడు ముందుకు తీసుకెళ్ళమన్నాడు, శ్రీకృష్ణుడు ముందుకు తీసుకెళ్ళి ఆపాడు. సో అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయం మనకు అందరికీ తెలుసు కాబట్టి చాలా ఈజీగానే మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అలా అధ్యాయాలు పెరిగి కొలిది ఏంటంటే యుద్ధాల గురించి కాకుండా తాత్విక జ్ఞానం సంబంధించింది కాబట్టి ఆ పదాలు మనకి కొంచెం అర్థం అవడం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. కాకపోతే ఒకసారి మీరు చదువుతూ ఉంటే తర్వాత మన ప్రవచనకారులు కానీ అవన్నీ చెప్పినప్పుడు మనం వింటూ ఉంటే కొద్దిగా అర్థమవుతుంది అనమాట అండి. సో ఇది గీతా మాధుర్యము 1028. తర్వాత పుస్తకం ధర వచ్చేసి మనకు చెప్పాను కదండి 25 రూపాయలు. ఇవన్నీ కూడా గీతా ప్రెస్లో భగవద్గీత సంబంధించి మరొక పుస్తకాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 771 నెంబరు తాత్పర్య సాహిత్యం. మనం చూడండి, ఈ విధంగా ఉంటుంది. వచ్చేసి మనకు లామినేషన్తో చక్కగా అట్ట కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు చిన్న పుస్తకాల్లో చూపించినట్టుగానే సేమ్ శ్లోకము భావం ఉంటుంది. ఫాంట్ కూడా మనకు కళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంతసేపు చదువుకునే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం ఈ పుస్తకాలన్నీ కూడా మనకు అర్థమయ్యే విధంగానే ఉంటాయండి. అంటే కొంచెం తెలుగు చూడండి, మనకు అర్థంగా చదువుతున్నా, అలా కాకుండా మనకు కొంచెం సులువుగా అర్థమయ్యే విధంగానే ఉంటుంది గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకాలు ఇది. సో ఇప్పుడు మరొక పుస్తకాన్ని మనం చూద్దాం. ఇప్పుడు నేను ఎన్ని చూపించాను ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. 771. 2వ పుస్తకం 1028 గీతా మాధుర్యం 2. శ్రీమద్ భగవద్గీత శ్లోక తాత్పర్యం పెద్ద బుక్ అని చెప్పాం కదా అవి. ఇది 3వ పుస్తకం. 4వది మూలము. ఫాంట్ సైజ్తో శ్లోకాలు మాత్రం ఉంటాయని చెప్పాను చూడండి అవి. మేము పిల్లలకైతే ఇదే ఇస్తామండి. శ్లోకాలు చదివేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఇదే ఇస్తాం. ఆ తర్వాత మేము చిన్న పుస్తకం ఒకటి
ఇలా మీకు ఇప్పటికి నేను ఒక 6 పుస్తకాలు చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా గీతా ప్రెస్ వాళ్ళవే. ఇంకొక 2 పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. 2, 3 ఉన్నాయి ఇంకా మన దగ్గర 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు భగవద్గీత వచనం మన వాళ్ళు అడుగుతారు కదండి, డైరెక్ట్గా మాకు మీనింగ్లు ఉన్నాయో ఇచ్చేయండి మాకు, ఇవన్నీ కాకుండానండి. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి భగవద్గీత వచనం తయారు చేశారు. ఇంకా చూడండి, బుక్ నెంబర్ వచ్చేసి 663. సో రేట్ వచ్చేసి ఇది 15 రూపాయలండి. 15 రూపాయలు అనమాట. అసలు మనం ఎవరు కూడా ఈ రేట్లు ఎక్స్పెక్ట్ చేయం. మనం భగవద్గీత అంటే కనీసం 100 రూపాయలనే పెట్టాలనుకుంటాం మనం, కానీ వాళ్ళు బల్క్గా ప్రింట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సాధ్యమైంది. చాలా తక్కువ రేట్లకే మనకు ఈ బుక్స్ అనేవి అందిస్తూ ఉన్నారనమాట. భగవద్గీత వచనం అసలు మనం అనుకున్నట్టుగానే శ్లోకం ఉంటుంది మనకి. ప్రతి పుస్తకంలో కూడా ఏం చేస్తారంటే అసలు శ్లోకాలు లేకుండా ఉండదండి. శ్లోకాలు మామూలుగా ఇచ్చేసి ఆ తర్వాత మనకు ఈ పేజ్లో మొత్తంతో మీనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తారనమాట. ఓకేనండి. ఇక చూడడానికి ఫాంట్ సైజ్ కూడా బాగానే ఉందండి, ఇబ్బంది ఏమీ లేదు. చిన్నపిల్లలు కూడా చదవచ్చు. ఫాంట్ సైజ్ అయితే బాగానే ఉంది. సో లాస్ట్ అచ్యుతాష్టకం కూడా ఇచ్చారు ఇందులో, మధురాష్టకం ఉంది. ఓకేనండి. ఇది ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా వచనమే కావాలనుకుంటే 15 రూపాయలు ముందు ఈ బుక్ ట్రై చేయండి. అది అర్థమైన తర్వాత మిగిలిన పుస్తకాలు వెళ్ళడానికి బాగుంటుంది. భగవద్గీత సంబంధించి ఎప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద పుస్తకాలు కొనేకండి. ముందు ఈ చిన్న పుస్తకాలు నేను చెప్పిన 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు వీటిలో ఒకసారి ట్రై చేయండి. కొంచెం మీకు అలవాటు అయిన తర్వాత అప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకోండి. ఓకేనండి. గీతా ప్రెస్ వాళ్ళది భగవద్గీత వచనం. నెక్స్ట్ ఇది చూడండి, గీతా మహత్వ కథలు అని, పద్మ పురాణాంతర్గత మహత్యము. బుక్ నెంబర్ వచ్చేసి 1309. బుక్ ధర వచ్చేసి 20 రూపాయలండి. 20 రూపాయలు. ఇలా చూపించారమ్మా కదా, 20 రూపాయలు. ఇక్కడ మీకు విషయం ఏంటంటే 1వ అధ్యాయం చదివితే ఏంటి ప్రయోజనము, 2వ అధ్యాయం చదివితే ఏంటి ప్రయోజనం, ఒక కథ కింద చెప్పుకుంటూ వెళ్తారనమాట అండి. సో మీరు ఇందులో భగవద్గీత శ్లోకాలు ఎలాగో ఉంటాయి చూడండి. శ్లోకాలు లేకుండా పుస్తకం అంటే ఏమి ఉండదండి, శ్లోకాలు కామను. వీళ్ళు ఏం చేస్తారంటే శ్లోకం తర్వాత కథ చెప్తారనమాట. 1వ అధ్యాయం చదవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి, ఏం జరిగింది ఫ్లాష్ బ్యాక్లో అన్నట్టుగా ఒక కథ ఉంటుంది. విషాద యోగము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను. 1వ అధ్యాయం మహత్యం కథ, ఒక కథ ఉంటుంది అన్నమాట. కైలాసంలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు అంటూ కథ స్టార్ట్ అవుతుంది. ఈ 1వ అధ్యాయం చదవడం వల్ల ఆ పండితుడు ఈ ఫలితాన్ని పొందాడు అన్న విధంగా ఉంటుందన్నమాట ఈ బుక్ అంతా కూడా. ఓకేనండి. దీని ధర వచ్చేసి చెప్పాను మీకు, నేను చెప్పలేదా, 20 రూపాయలండి. గీత మహత్వ కథలు, బుక్ నెంబర్ 1309. ఎందుకు ప్రత్యేకించి నెంబర్లు చెప్తా ఉన్నానంటే మీరు ఆ నెంబర్ అడిగితే చాలా ఈజీగా మీరు వాళ్ళు పుస్తకం తీసిస్తారు షాప్కి వెళ్ళిన తర్వాత. లేదంటే వాళ్ళ పేర్లు చెప్పినది కష్టం వచ్చింది తీయడం. నేను మీకు ఇందాక సేమ్ ఈ బైండింగ్తో ఉన్న పుస్తకం చూపించాను చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు నేను. ఈ 2 పుస్తకాలు చూడండి, ఇవి 2 ఉన్నాయి కదా. ఈ నెంబర్ వచ్చేసి 771, ఇది 772 అండి. 2 పక్క పక్కన పెట్టుకోండి. ఇది వచ్చేసి 40 రూపాయలు మనకు. ఇవి వచ్చేసి నాకు తెలిసి గీతా ప్రెస్ వాళ్ళు కూడా ఇంతలాగా వీడియో చేస్తుంటారు ఇప్పుడు కూడా. ఇది 60 రూపాయలండి.
ఈ బుక్ 60 రూపాయలు. సో ఇలా చూపిస్తే బాగుంటుందమ్మా మీకు. ఇది 60 రూపాయలు, ఇది వచ్చేసి 40 రూపాయలు. రెండు గీతా ప్రెస్సే. నెంబర్ వచ్చేసి 771, 772. సో ఇందులో ఇది బెస్ట్ మీకు. ఇందులో చక్కగా ఏంటంటే మనం చిన్నప్పుడు 8th, 9th, 10th క్లాస్లో చూడండి, పద్యానికి మనం శ్లోకాలు టీకలు కూడా రాస్తూ ఉంటాం. ప్రతి పదార్థము తాత్పర్యం అంటాం కదా. ప్రతి పదానికి అర్థం ఉంటుంది. రాజ్యం, రాజ్యము, భోగా, భోగములు, సుఖానిచ, సుఖములను, మాకు, ఈ విధంగా ఉంటుందన్నమాట. దాని కింద మళ్ళా మనకు ఈ అంత తాత్పర్యం ఉంటుంది. ఓకేనండి. అలా ఏంటంటే ప్రతి శ్లోకానికి ఇంకా చక్కగా బొమ్మలు కూడా వేసి ఉన్నాయి ఇందులో. చూడండి, ఉత్పన్న కుల ధర్మానం మనుష్యానం జనార్దన అని అన్నప్పుడు మళ్ళీ కింద ఇక్కడ జనార్దన, ఓ జనార్దన, ఉత్పన్న కుల ధర్మానం, కులధర్మములు నశించిన వారైన, ఇలా మొత్తం మీనింగ్. కాకపోతే వీటిలో ఏం మిస్ అవుద్దంటే వివరణ మిస్ అవుద్దండి. మనకు ఆ శ్లోకం బాగుంటుంది కానీ అసలు మొత్తం పూర్తిగా వివరించే వ్యాఖ్యానం ఉంటుంది కదండి, వ్యాఖ్యానం ఉండదు ఈ పుస్తకంలో. ఈ పుస్తకం వచ్చేసి 60 రూపాయలు అనమాట అండి. 60 మీరు చక్కగా తీసుకోవచ్చు. తక్కువ ధరకే వస్తుంది. ఎవరికైనా ఇవ్వాలనుకున్నా మీరు చక్కగా మొత్తం శ్లోకము, ఇంకా చూడండి ఇక్కడ శ్రీమద్ భగవద్గీత పదచ్ఛేద అన్వయ టీకా తాత్పర్య సహితము అని ఉంటుంది పుస్తకం. సో మీకు ఇప్పుడు వరకు గీతా ప్రెస్ సంబంధించిన పుస్తకాలు చెప్పడం జరిగిందండి. ప్రత్యేకించి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, గీతా ప్రెస్కి వెళ్ళి భగవద్గీత అన్నారనుకోండి, ఏ భగవద్గీత అని అడుగుతారు వాళ్ళు, ఏ బుక్ కావాలని. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పుస్తకాలన్నీ తీసి మీకు వివరించే అంత టైం ఉండకపోవచ్చు, మీకు అంత టైం ఉండకపోవచ్చు. సో కాబట్టి మీకు ఏది వీలుగా ఉంటే అది చక్కగా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకుంటే, ఓన్లీ శ్లోకాలు చదవడానికి మాత్రమే, అంటే పారాయణ చదవడానికి మాత్రమే అనుకుంటే కనుక నేను మొదట్లో చూపించిన 15 రూపాయల పుస్తకం చూడండి, ఇది ఇవ్వచ్చండి. 1526 దీని నెంబరు. ధర వచ్చేసి మనకు 15 రూపాయలు. ఓకేనండి. లేదా ₹1 పెరిగితే పెరగచ్చు, కానీ ఇవి పారాయణకి ఉపయోగపడుతుంది. లేదా చిన్న సైజులో మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక ఇంకా ఈ 1031 ఉంది చూడండి, ఇది ఇవ్వచ్చు. ఇందులో మీకు శ్లోకం, భావము రెండు ఉంటాయి కాబట్టి ఈ చిన్న పుస్తకాలు రెండు. ఇదేమో భావాలతో ఉన్నది, ఈ 1526 శ్లోకాలతో ఉన్నది. ఇంకా మనందరికీ తెలిసింది భగవద్గీత యథాతథం ఇస్కాన్ వాళ్ళదండి. సో ఇస్కాన్ వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విదేశాల్లో కానీ మన స్వదేశంలో కానీ కృష్ణతత్వం గురించి అద్భుతంగా ప్రచారం చేస్తున్న వాళ్ళలో ముందుండే వాళ్ళు మన ఇస్కాన్ వాళ్ళు. సో ఈ పుస్తకాలు మనకు ఎక్కడ పడితే అక్కడ మనకు లభిస్తూ ఉంటాయి. ఇస్కాన్ వెళ్ళినప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. ధర ఇప్పుడు దీని మీద లేదనుకుంటాను. మామూలుగా 150 రూపాయలండి. ఇక్కడ ఎక్కడైనా ఉందా? 150 అని గుర్తు నాకు. ఇందులో మీకు ఇందాక నేను చెప్పినట్టుగా వివరణ కూడా ఉంటుందండి. శ్లోకము, వాటి సంబంధించి పదచ్ఛేదన, దాంతో భావము, తత్వం వివరించి ఆ శ్లోకం యొక్క వివరణ కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడే సర్వస్వం అన్నట్టుగా ఈ భగవద్గీతలో ఉండడం జరుగుతుందన్నమాట. ఇవి కాకుండా ప్రస్తుత తరంలో మనందరికీ చాలా సులువుగా అర్థమయ్యే విధంగా వివరించిన పుస్తకాలు ఏంటంటే, చూడండి, మీరు ఈ పాటికి యూట్యూబ్లో చాలాసార్లు చూసుంటారు, హైందవి అని. మనకు వాట్సాప్లో కూడా చాలా శ్రమ పెట్టి శ్లోకము మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఆడియోలు ఇవన్నీ పంపిస్తుంటారు కదా హైందవి వాళ్ళు.
హైందీ వాళ్ళు కొత్తగా మనకు యువగీత అనేది ఒకటి రిలీజ్ చేశారనమాట అండి ఈ పుస్తకం. ఇదంతా ఇప్పుడు ఈ తరానికి అవసరమైన ఒక 108 శ్లోకాలను తీసుకుని వెళ్ళు ఇలా ఉంటుంది. మీకు లోపల చూపిస్తే కనుక ఇందులో మనకు శ్లోకం ఉంటుంది తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలకి ఎవరికి కూడా తెలుగు రాదు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ వాసాంసి అని ఉందనుకోండి, ఇక్కడ కూడా వాసాంసి అని ఉంటుంది. మీనింగ్ తెలుగు ఇంగ్లీషు రెండింటిలో కూడా ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళు భగవద్గీత వ్యాప్తుల గురించి చాలా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు హైందీ వాళ్ళు, అటు ఆన్లైన్లోను ఇటు ఆఫ్లైన్లో కూడా. ఇది యువగీత అని ఉంది చూడండి, తాళపత్ర గ్రంథంలాగా ఈ డిజైన్ చేశారనమాట. ఇవి చాలా వరకు ఫ్రీగానే పంచిపెడుతున్నారు. ఒకవేళ మీరు తెప్పించుకోవాలనుకున్నా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో ఖర్చు అవుతుంది వీటికి. మీరు మామూలుగా బల్క్గా తెప్పించుకోవచ్చండి. మీ ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తాను నేను. ఇవే కాకుండా హైందవి వాళ్ళు ఇక్కడ చూడండి, ఇంకొక పుస్తకం భగవద్గీత పరిచయం అని ఒకటి వేశారండి. భగవద్గీత పరిచయం చాలా చిన్న పుస్తకం, చాలా ఫాంట్ సైజ్ కానీ అవి కానీ బాగుంటాయి. మీకు చాలా సులువుగా అర్థమయ్యే విధంగా, మీకు అంటే మాలాంటి వాళ్ళందరికీ రండి, మళ్ళీ మీకంటే మీకు అనుకున్నారు. ఎవరైనా సరే చాలా సులువుగా అర్థమయ్యే విధంగా ఈ చిన్న చిన్న పుస్తకాలు వీళ్ళు వేసి ప్రసారం చేస్తూ ఉన్నారు. ప్రశ్నల రూపంలో భగవద్గీత అనే ఇంకొకటి కూడా తీసుకొచ్చారనమాట. చూడండి, మీరు ఎవరికైనా పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు వీళ్ళని కాంటాక్ట్ చేసి ఇలాంటివి ఇస్తే కనుక బెస్ట్ అండి. సో ఇలాంటి వాళ్ళకి స్పాన్సర్ చేసి మీరు ఏమైనా చేయగలిగినా కూడా చాలా ఉత్తమం. చాలా బాగుంటుందండి అసలు ఈ పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాల్లో ఈ భగవద్గీత సంబంధించి. ఇంకా చూడండి, ఒక ప్రశ్న ఉంటుంది, భగవద్గీత సంబంధించి జవాబు ఉంటుందన్నమాట. 2వ అధ్యాయం పేరేమిటి? గురువును చంపడం కన్నా ఏది చేస్తే మంచిదని అర్జునుడు అన్నాడు. పండితులు దేని గురించి శోకించరు. అలా ఉంటుందన్నమాట. అలా చూడండి, అలా ఉండి కింద జవాబు. ప్రతి అధ్యాయం గురించి ప్రశ్న జవాబు ఉంటుంది. ఒకసారి మీరు చదివితే మొత్తం అన్ని అధ్యాయాల గురించి కూలంకషంగా తెలిసిపోతుంది అనమాట, ఏ అధ్యాయంలో ఏముంది ఏంటి అని. ఇంకా బాగా వీళ్ళు చేసిన దాంట్లో వచనంలో బొమ్మల భగవద్గీత, వచనం ఉంటుంది, బొమ్మలతో ఉంటుంది. ఇలా చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం చిన్నప్పుడు కథల పుస్తకాలు చదువుకున్నాం చూడండి, ఆ విధంగానే అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా. సో వాళ్ళ నెంబర్ నేను మీకు డిస్ప్లే చేస్తుంటాను. ఒకసారి మీరు ఏమైనా తెప్పించుకోవాలనుకుంటే వాళ్ళు కాల్ చేస్తే కనుక వాళ్ళు పంపిస్తారండి. చక్కగా మీరు అక్కడున్న పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఇంకా భగవద్గీతలు మనకు గీతాసారము అని చూడండి. ఇది స్వామి దయానంద సరస్వతి వారు ఇంగ్లీష్లో రాసిన దాన్ని స్వామి టీవీ అని పిలుస్తాం మనము. తత్వ విధానంద సరస్వతి స్వామి వారు ఆయన అనువదించిన పుస్తకం అన్నమాట ఇది, గీతాసారము. తెలుగు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ చాలా బాగుంటుంది. ఈ బయట మార్కెట్లో దొరకడం కష్టం. ఆయన ట్రై చేసి చూడండి, గీతాసారము అని. మీరు ఒకసారి ఎప్పుడన్నా సరే స్వామి టీవీ అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టండి, లైవ్లు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు మనం విన్న ప్రవచనాలు కానీ అవి కానీ ఇవి కానీ వాటికి ఏమంటారు, అవన్నీ ఒక ఎత్తు, ఈయన చెప్తుంది ఒక ఎత్తుగా ఉంటుంది అన్నమాట. అద్వైతము అంటే ఏంటి అన్నది ఈయన ప్రవచనాలు ఆగిస్తే తెలుస్తుంది అనమాట అండి. అంటే మనం అందరం పూజలు పునస్కారాల దగ్గర ఆగిపోయాం కదా, దానికి నెక్స్ట్ లెవెల్ ఏముంటాయి అనేది ఈయన ప్రవచనాల్లో విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. స్వామి టీవీ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఆ లైవ్లు కూడా వస్తూ ఉంటాయి. మీరు పాతవి కూడా విని
ఆ విశేషాలు ఏంటని తెలుసుకోవచ్చు. సో ఇవి పుస్తకం అండి. తర్వాత ఈ మధ్య భగవద్గీత పోటీలు పెట్టినప్పుడు మా పిల్లలకి ఇచ్చారనమాట ఇది. సో విక్టరీ వాళ్ళది భగవద్గీత. తెలుగు అయితే కనుక చాలా బాగుందండి. మనం చిన్నప్పుడు 8th, 9th, 10th క్లాస్‌లో ఉపయోగించిన తెలుగు ఏదైతే ఉంటుందో సరళమైన తెలుగు, ఆ తెలుగులో ఈ పుస్తకం ఉంది. సో ఇక్కడ దీని ధర ₹400 అని రాస్తుందండి ఇక్కడ. సో 2009లో స్టార్ట్ చేశారంట ఫస్ట్ ముద్రణ. సో ఇది కూడా మీరు తెప్పించుకోవచ్చండి. వీటన్నిటికన్నా ఇంకొక 2, 3 చూపిస్తాను మీకు నేను. శ్రీమద్ భగవద్గీత స్థూలాక్షరం మూలము, ఇందులో వ్యాసాశ్రమము ధర వచ్చేసి ₹60 అండి. ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉండడం జరిగింది. వ్యాసాశ్రమం వాళ్ళు ఏర్పేడు. సో ఇక్కడ కూడా పెద్ద పెద్ద అక్షరాలతో చూడండి, అక్కడ వచ్చిన వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇక్కడ చేశారు. ఇదే స్వామీజీ. ఇంకొక నా దగ్గర పరమ పూజ్య స్వామిని శారదా ప్రియానంద, నేను చెన్నై వెళ్ళినప్పుడు ఇచ్చారండి నాకు ఇది. తాత్పర్యం సహితం అనమాట. పెద్ద పెద్ద అక్షరాలతో ఇంతకుముందు పుస్తకాలు ఇలాగే ఉండేవి, భగవద్గీత పుస్తకాలు. చూడండి, పుస్తకం మనకు ఇప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే కనుక ఇలాంటివి కూడా మీరు చక్కగా తీసుకోవచ్చండి. చిన్మయ మిషన్ వాళ్ళు చేస్తున్న ప్రచారంలో భాగంగా ఇలా విధంగా ప్రింట్ చేశారనమాట. సో ఇన్ని భగవద్గీతలు చెప్పి అసలైన భగవద్గీత చెప్పకపోతే కనుక వీడియో సంపూర్ణం కాదండి. మీరు బయట మార్కెట్లో మనకి ఎక్కడన్నా దొరుకుతుందండి. ప్రస్తుతానికి మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు అనుకుంటాను ఈ పుస్తకాన్ని. గీతా మకరందము, శ్రీ విద్యానంద ప్రకాశకుల వారిది. ఆయన మన వీడియోలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి యూట్యూబ్లో. చాలా బాగుంటుంది. కొంచెం పెద్దలందరూ కూడా ముందు గీతా మకరందం చదవండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇన్ని భగవద్గీతలు మీకు చూపించడం జరిగింది. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఏమైనా డౌట్స్ మీద కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.